గొప్ప మేలు పొందబోతున్నారండి. నమ్ముతున్నా. అవును, ఒకవేళ అయ్యా నాకైతే విశ్వాసం లేదు, కానీ నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నా, నేను ఏకీభవిస్తున్నా మీతో అనగా నేను విశ్వాసముతో ప్రార్థిస్తున్నా. ఒక్కోసారి నీ పరిస్థితులను బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ ఇబ్బందిని బట్టి ఒకవేళ నీకు విశ్వాసం లేకపోయినా, మరలా అంటున్నా, నీకు విశ్వాసం లేకపోయినా, అవును, మరొకరు నీ కొరకు విశ్వసించినప్పుడు వారితో ఏకీభవిస్తే దేవుని కార్యాలు మీరు నిశ్చయంగా చూడగలరు. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో బలమైన కార్యాలు జరుగునుగాక. మరి నేను రాసిన పాటలోంచి ఒక చిన్న పాట, ఒక చిన్న వచనాన్ని పాడాలని కోరుకుంటున్నాను. సహాయకుడా నా యేసయ్యా, నీ వలనే నాకు సహాయము, నీ వలనే నాకు సహాయము. సహాయకుడా నా యేసయ్యా, నీ వలనే నాకు సహాయము, నీ వలనే నాకు సహాయము. కొండల తాటు కన్నులేతుచున్నా, కొండల తాటు కన్నులేతుచున్నా, నీ వలనే నాకు సహాయము, నీ వలనే నాకు సహాయము. సహాయకుడా నా యేసయ్యా, నీ వలనే నాకు సహాయము, నీ వలనే నాకు సహాయము. ఆపదలోనే వెదకుచున్నా, ఆపదలోనే వెదకుచున్నా, నీ వలనే నాకు సహాయము, నీ వలనే నాకు సహాయము. సహాయకుడా నా యేసయ్యా, నీ వలనే నాకు సహాయము, నీ వలనే సహాయము. నిజమే అండి, అప్పుడప్పుడు మనుషులు సహాయం చేస్తారు, కాదనలేము. కానీ మనుషుల సహాయం మనకు అవసరమే, అవసరం కాదని కాదు, నిశ్చయంగా మనకు అవసరమే. దానికంటే ఎక్కువగా ఆ ప్రభువును రక్షకుడైన యేసే సహాయము మనకు అవసరం. అప్పుడప్పుడు మన డాక్టర్ వల్ల కాదు, వారు కొంత ప్రయత్నం చేస్తారు, వారు తప్పేం కాదు, వారు ప్రయత్నం చేస్తారు, వారు లీవ్ అయిపోతారు, వదిలేస్తారు. కానీ దేవుడిని చెయ్యప్పుడు కూడా విడిచిపెట్టడు. మరి ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీ ఆర్థిక పరిస్థితులు మారబోతున్నాయి, మీ కుటుంబంలో మీ పిల్లలు దీవించబడబోతున్నారు. మీ యొక్క ఉద్యోగ సమస్య ఏదైతుందో, ఆ సమస్య ఏదైతుందో యేసునామములో తీరిపోతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే, నువ్వు ఎక్కడైతే స్ట్రగుల్ అవుతున్నావో నీ స్ట్రగుల్స్ అన్ని యేసునామములో ముగిసిపోవునుగాక. ప్రత్యేకంగా ఇందాక ప్రార్థించినట్లుగా ఎవరైతే నీ బంధువు, నీ ఇంటివారు, నీ తోటివారు, నీ స్నేహితులు లేదా నీ ఇరుగు పొరుగు వారి కోసం నువ్వు ఎవరి కోసమైతే ఏకీభవించి ఈ ప్రార్థనలో ప్రార్థించావో వారి జీవితంలో గ్రేట్ రిజల్ట్ను చూడబోతున్నావు, గొప్ప రిజల్ట్ను చూడబోతున్నావు. మరి చక్కటి ఆరోగ్యాన్ని పొందుకొని తిరిగి మరి చక్కగా ఇంటికి రావటం నువ్వు చూస్తావు కనులారా, ఆ సాక్ష్యం చూస్తావు. అది అసాధ్యం కావచ్చు, అది నీకు అసాధ్యం అనిపించవచ్చు, అయినా దాని వైపు చూడక దేవుని వైపు ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ ప్రార్థన విన్నాడని విశ్వసించు, అంతే చాలు. నా వాక్య సందేశంలోకి నేను వెళ్తున్నానండి. మార్పు లేదని ప్రార్థన మానకు. అంటే ఒకవేళ మనం అనేక సార్లు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసేవారేమో, మరి అనేక సంవత్సరాలు, అనేక దినాలు, అనేక రోజు నుంచి ఒక విషయం కొరకు, అది నీ కుటుంబ సమస్య కావచ్చు, గర్భఫలం కావచ్చు, లేదా ఆర్థిక పరిస్థితుల మార్పు కావచ్చు, లేదా నీ కుటుంబంలో నీ భర్త, నీ భార్య, నీ పిల్లల మార్పు కావచ్చు, ఏదైనా కానీ. అంటే ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో చేంజెస్ని కోరుకుంటాడు, మార్పుని కోరుకుంటాడు. మార్పు రావాలా,
ఆత్మీయ జీవితంలో మన జీవితం మార్పు రావాలా. అలాగే మనం దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో దాంట్లో మార్పు రావాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రార్థన చేస్తున్న కొలది ఎటువంటి మార్పు రావట్లేదా, అప్పుడు తప్పక మన ప్రార్థన మానేస్తాం. దేవునికి వాక్యం ఏమంటుందంటే, అటువంటి సమయంలో కూడా ఎంత మాత్రం కూడా ప్రార్థన మానివేయవద్దు. మరలా అంటున్నా, నాకు టైటిల్ని చక్కగా చెప్తున్నా, మార్పు లేదని ప్రార్థన మానకు. అంటే ఏ మార్పు జరుగుతలేదు. ఎన్ని సంవత్సరాలండి నేను ప్రార్థన చేయబట్టి? దాదాపుగా 20 అయిపోయింది, 30 అయిపోయింది అయ్యా, 10 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 2 అయింది, 3 అయింది అయ్యా, జవాబు లేదు. ఇలాగా అనేకులు కూడా బైబిల్ కూడా ప్రార్థించిన వారు ఉన్నారు, చాలా ఏళ్ళు ప్రార్థించిన వారు ఉన్నారు. అందులో అబ్రహాము కూడా ఉన్నాడు. మరి 75వ ఏట నుంచి దాదాపుగా 100వ ఏట అనగా 100 సంవత్సరాల దాకా ప్రేయర్ కంటిన్యూటీగా చేస్తూనే ఉన్నాడు. అంటే నీ ప్రార్థనలో మార్పు రాలేదని, అంటే నువ్వు ప్రార్థించగా ఒక మార్పు రాలేదని వెంటనే ప్రార్థన ఆగొద్దు. అదే మనం చేసే పొరపాటు. అంటే అపవాది ఏం చేస్తుందంటే, ఏ మార్పు రావట్లే, ఏమి కావట్లే, ఏం జరగట్లేదు, నువ్వు దీని కొరకు ప్రార్థిస్తున్నావు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఆరోగ్యం కొరకు, లేకపోతే నీ ఇంటి వారి కొరకు, నీ బంధువు కొరకు, నీ స్నేహితుని కొరకు, ఇలాగా మార్పుకై ప్రార్థిస్తూ ఉంటాం. అసలు ఎంత మాత్రం కూడా నీకు మార్పుగా కనబడకపోవచ్చు. అయితే అలాగ ఉన్నప్పటికీ కూడా నీ ప్రార్థన జీవితాన్ని ఒకవేళ కనుక నువ్వు మానకుండా ఉన్నట్లయితే తప్పక ఆ ఏదైతే ప్రార్థిస్తున్నావో, దేనైతే ప్రార్థిస్తున్నావో దాంట్లో గ్రేట్ చేంజింగ్ చూడబోతున్నావు. ఈరోజు యేసు నామములో మీ ఫ్యామిలీలో గొప్ప పరివర్తన, గొప్ప చేంజెస్, గొప్ప ఆరోగ్యములో ఒక గొప్ప పరివర్తన చూడబోతున్నావు. అంటే అనేక సార్లు విసిగిపోతా ఉంటాం, అందుకే విసుకక ప్రార్థించాలట, ఎడతెగక ప్రార్థించాలా, మానక ప్రార్థించాలా. ఇంకొక విధంగా చెప్పాలంటే కన్నీటితో ప్రార్థించాలా. ఎంత మాత్రం కూడా వదిలిపెట్టకుండా నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలా. అవును, ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థిస్తావో అపవాది కార్యాలన్నీ కూడా లయమైపోతాయి. ఈ లైవ్ ద్వారా మరలా అంటున్నా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క కార్యాలు మీ ఇంటిలో జరగబోతున్నాయి, నీ జీవితంలో జరగబోతున్నాయి, నీ ఫ్యామిలీలో జరగబోతున్నాయి. దేనికి భయపడకు. అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ ప్రార్థనలో మార్పు రావట్లే కదా, మార్పు రావట్లే కదా, మార్పు రావట్లే కదా, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఇక ప్రార్థన వదిలేసేయి. ప్రార్థన వదిలేసి అని అనేక సార్లు నీ ప్రేయర్ మీద ఫోకస్ చేస్తుంది. అయితే నువ్వెంత మాత్రం కూడా మానివేక అలాగే కంటిన్యూటీ అవుతే గ్రేట్ థింగ్స్ చూస్తావు, బలమైన కార్యాలు చూస్తావు, అద్భుతాలు చూస్తావు. నువ్వు ప్రార్థిస్తుండగా అది ఆలస్యం అవ్వచ్చు, ఇంకా ఆలస్యం అవ్వచ్చు, ఏండ్ల తరబడి అవుతూ ఉండవచ్చు, మార్పు లేదు అని నీకు అనిపించవచ్చు. నిజంగానే ఎటువంటి మార్పు కనబడకపోవచ్చు. అయినా స్టిల్ అట్లాగని కంటిన్యూటీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు గొప్ప చేంజెస్, గ్రేట్ చేంజెస్ అనేటివి కనబడబోతున్నాయి. చూద్దామా దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు కొన్ని అర్థమయ్యేలాగా నేను చేస్తాను. కీర్తన గ్రంథం 109 మరి 4వ వచనం చదువుతున్నా. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను. ఇదే దేవునికి కావాలా, ఇదే దెయ్యానికి వద్దు. మరలా అంటున్నా, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాలా. ఏది దేవునికి కావాలా, ఏది దేవునికి వద్దంటే ఇదే దేవునికి కావాలా. నువ్వు మానక ప్రార్థన చేయటమే కావాలా. నువ్వు మానిపోవాలని దేవుని ఉద్దేశం, అపవాది యొక్క ఉద్దేశం. ఇక్కడ చూస్తే నేను చూపిన ప్రేమకు ప్రతిగా, నువ్వు చూపిన ప్రేమకు ప్రతిగా తిరిగి ప్రేమను కోరుతున్నావు, కానీ కనబడతలేదు. ఎదట వ్యక్తిలో మార్పు కనబడతలేదు. అయితే నా మీద పగబట్టినారు, అంతేకాదు దేవునికి వాక్యం అంటుంది, నా మీద పగబట్టినారు, అయితే దేవునికి వాక్యం, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఈ లైవ్ ద్వారా మీ జీవితంతో ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే మార్పు లేదని ప్రార్థన మానేస్తాం, ప్రార్థన వదిలేస్తాం, ప్రార్థన గ్రిప్పులోంచి
బయటకు వచ్చేస్తాం. అంటే దాంట్లోంచి నువ్వు బయట పడాలన్నది, బయటికి రావాలన్నది అపవాది కోరుకుంటుంది. అయితే నువ్వు అలాగే కనుక వెళుతూ ఉన్నట్లయితే నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఆర్థిక విషయములో, నీ ఆరోగ్య విషయములో నువ్వు ఎక్కడ కోరుతున్నావో, ఏ స్థలములో మార్పును కోరుతున్నావో, ఎక్కడ మార్పు కావాలని ఆశిస్తున్నావో, యేసునామములో ప్రవచిస్తున్నా మీ జీవితంలో మరుసటిసారి మిమ్మల్ని చూసే లోపల గొప్ప కార్యము జరుగునుగాక, గొప్ప అద్భుతము జరుగునుగాక. మరలా అంటున్నాం, యేసు క్రీస్తు నామములో ప్రవచిస్తున్నా, ఇంతవరకు చూడని మార్పులు మీ జీవితాల్లో చూడబోతున్నారు. ఆర్థిక విషయమా, అది కుటుంబ విషయమా, నీ భర్తనా, నీ భార్యనా, నీ పిల్లలనా, వారి స్టడీస్నా, లేకపోతే అనారోగ్య పరిస్థితులా, లేకపోతే ఇంకెక్కడైనా ఎక్కడైనా కానీ ఇక్కడ దేవునికి వాక్యం ఉంటుంది. అయితే నేనైతే ఎలాగున్నానంటే దావీదు అంటాడు, మానక ప్రార్థన చేయించున్నాను. నిజమే, నీవు నేను అలా కనుక ఉన్నట్లయితే బలమైన కార్యాలైతాయి. ఇఫ్ నాట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ జీవితంలో ఎక్కడైనా ఏమైనా చేంజెస్ కనబడకపోతే డోంట్ లీవ్ యువర్ ప్రేయర్. డోంట్ అంటే నీ ప్రార్థన జీవితాన్ని ఎంత మాత్రం కూడా వదిలిపెట్టద్దు. గట్టిగా అలాగే పట్టుకొని ఇంకా ముందుకు సాగాల. అబ్రహాం అలాగే చేశాడు. చాలా మంది భక్తులు, హన్నా ఉంది, అనేక సార్లు మరి ప్రార్థన చేస్తూనే ఉంది. ఆయన ప్రార్థన మాత్రం మారివేలే. ఒక దినం వచ్చినప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. అంటే ఆమె జీవితంలో గొప్ప చేంజెస్ని చూడగలిగింది ఆమె గర్భములో. ఈ రాత్రి యేసునామములో నీ కుటుంబంలో, నీ గర్భఫలములో, నీ ఆర్థిక విషయాల్లో, నీకు వ్యాపారములో, నీ ఇంట్లో, నీ మినిస్ట్రీలో నువ్వు ఎక్కడైతే ఎదురు చూస్తున్నావో, ఎక్కడ మార్పును కోరుతున్నావో, ఎక్కడ మార్పుకై ప్రార్థిస్తున్నావో, ఎవరి మార్పుకై ప్రార్థిస్తున్నావో, ఏ విషయంలో మార్పు రావాలని ఎదురు చూస్తున్నావో, యేసు నామములో అక్కడెల్లా గొప్ప విజయాలు చూడబోతున్నావు. చూద్దామండి దేవుని యొక్క వాక్యంలో కనుక చూసినట్లయితే, బైబిల్లో కనుక చూస్తే, మరి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం 10వ అధ్యాయం 12వ వచనం చదువుతుందండి. యూదుడని గ్రీకు దేశస్థుడని ఏ భేదము లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయ్యండి. దేవునికి వాక్యం అంటుంది, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుట ఐశ్వర్యవంతుడంట. ఎంత అద్భుతమో చూడండి. అంటే ఇక్కడ చూడండి, యూదుడని అంటే చూసన్ పీపుల్, ఏర్పరచుకున్న వారని, గ్రీకు దేశస్థుడని, అన్యుడని దేవునికి వాక్యం అంటుంది. ఏ భేదము లేదు. దేవునికి వాక్యం అంటుంది, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడలా. నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు ఇబ్బందులో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, నీ దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నావా, దేవునికి వాక్యం అంటుంది, నా ప్రార్థనకి ఏమి చేంజెస్ కనబడతలేదు. ఉదయకాలం కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థించా, ఉపవాసం ఉండి ప్రార్థించా, దేవునికి ఇస్తూ ప్రార్థించా, మందిరానికి వెళ్తూ ప్రార్థించా, మరి కన్నీటితో ప్రార్థించా, ఉపవాసముతో ప్రార్థించా, ఇలాగ చెబుతా ఉంటాం. అయ్యా ఎంత మాత్రం ఏమీ కనబడతలేదు. కాదు, దేవునికి వాక్యం అంటుంది, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడలా. వారు ఎవరైనా కానీ, ఎటువంటి వారైనా కానీ, యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదంట. దేవునికి వాక్యం అంటుంది, యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, ఏ భేదము లేదు. ఇక లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అనగా దేవుని కృప నీపైకి రాబోతుంది, దేవునికి కంపాషన్ నీపైకి రాబోతుంది, దేవునికి గ్రేస్ నీపైకి రాబోతుంది, దేవునికి కైండ్నెస్ నీపైకి రాబోతుంది. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థించు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడంట. అనగా దాని అర్థం ఏం తెలుసా? అవును, ఎందుకు కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు అంటే, నీవు దేనికైతే మార్పుకైతే ప్రార్థిస్తున్నావో దాంట్లో మార్పు ఇవ్వడానికి కృప ఐశ్వర్యాన్ని దేవుడు విడుదల చేస్తాడంట. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో తప్పక అనగా తనకు, అనగా దేవునికి, అనగా ప్రభువైన క్రీస్తుకు, ఇంకొక విధంగా చెప్పాలంటే యేసు ప్రభువుకి ప్రార్థన చేసే నీ జీవితంలో కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. లైవ్ ద్వారా మీ జీవితంలో అందుకే మానక ప్రార్థన చేస్తూనే ఉండాలా. దేవుని యొక్క వాక్యంలో గనక చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం, దేవుని యొక్క వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథం మరి
12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నానండి. 23వ వచనాన్ని చదువుతున్నాను. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును. అనగా లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు మిమ్మల్ని ఇప్పటికే శ్రేష్టమైన చక్కని మార్గములు నడిపిస్తున్నాడు. ఇక్కడ చూస్తే నా మట్టుకు అనగా సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు అంటున్నాడు. ఏమంటే నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటకు వీళ్ళ మానుతే యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడిని అగుదును. అందుకే నేనేం చేస్తున్నంటే మానట్లేను. ప్రార్థనకు వీళ్ళు మానుతే దేవునికి వాక్యం అంటుంది, ప్రార్థనకు వీళ్ళు మానుతే బైబిల్ అంటుంది ప్రార్థన చేయటం మానుట వల్ల యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడిని అగుదును. చాలాసార్లు కృంగిపోతా ఉంటాం, బలహీనమైపోతా ఉంటాం. ప్రార్థన జీవితాన్ని నువ్వు వదిలిపెట్టాలని అప్పుడప్పుడు శోధనలు, శ్రమలు, కష్టాలు కలుగుతూ ఉంటాయి. దేవునికి వాక్యం అంటుంది మెలకుగా ఉండి ప్రార్థించండి. శరీరం బలహీనమే, ఆత్మ సిద్ధమే అంట దేవునికి వాక్యం అంటుంది. మరి బైబిల్లో చూస్తే ఒకవేళ నేను ప్రార్థన కనుక చేయటం కనుక మానివేస్తే ఇశ్రాయేలు నిమిత్తం అంటే దేవుని ప్రజల నిమిత్తం న్యాయాధిపతిగా ఉంటున్నాడు, ప్రవక్తగా ఉంటున్నాడు. ప్రవక్త అయిన సమూయేలు అంటున్నాడు, నేనొకవేళ ప్రార్థన చేయటం కనుక మానివేస్తే అది నాకు దూరమగునుగాక, దేవునికి విరోధంగా పాపము చేసిన వాడిని అగుదును. చూడండి, ఎందుకు తెలుసా ఈ స్పిరిట్ ఎందుకు పనిచేస్తుంది తెలుసా? తన తల్లి గర్భములో ఉన్నప్పుడు ప్రార్థన చేసింది, మానక చేసింది. అందుకే సమూయేలు పొందింది. మరలా అంటున్నా, ఇలా చూస్తున్న మీ జీవితంలో ప్రవచిస్తున్నా, మీ గర్భము కూడా తెరవబడును గాక, మీ జీవితంలో కూడా అద్భుతము జరుగును గాక, మీ లైఫ్ కూడా చేంజ్ అవును గాక, మీ ఫైనాన్స్ యేసు నామములో న్యూ డోర్స్ బి ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు నామములో మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగునుగాక. ఇక్కడ చూస్తే ఎందుకు ఇటువంటి ప్రార్థన పరుడయ్యాడు తెలుసా? తన తల్లి గర్భములో ఉన్నప్పుడే, అనగా ఇంకా గర్భము రాకముందే ఎడతెగక ప్రార్థించే, మానక ప్రార్థించే మనస్సు గలది. హన్న అటువంటి జీవితం కలిగి ఉంది. మరి పెనిన్నా, మరి భర్త మంచివాడు, వైరి అయిన పెనిన్నా బాధించింది, శ్రమ పెట్టింది. ప్రతిసారి ఏట మందిరానికి వెళ్తుంది, వస్తుంది, మొక్కుబడి చేసుకుంటుంది. అయ్యా ఒకవేళ గనక వయసు పెరిగిపోతుంది, టైం అయిపోతుంది, ప్రార్థనకు జవాబు రావట్లే, చేంజెస్ కనబడతలేవు, అయినా వెళ్తుంది, అయినా ప్రార్థన చేస్తూనే ఉంది, మానట్లేదు. ఒకసారి సిలువ అనే మందిరానికి వెళ్ళింది, వెళ్ళి అక్కడక్కడ అంటుంది కదా, ప్రార్థన చేస్తుంది, ఒక మొక్కుబడి చేసుకుంది. ప్రభా, ఈ శ్రమ కనుక నువ్వు దూరం చేస్తే, ఈ బాధ కనుక నువ్వు దూరం చేస్తే, ఈ కన్నీళ్ళు కనుక నువ్వు దూరం చేసినట్లయితే ఇలా చేస్తా, నా కనుక మగబిడ్డను కనుక నువ్వు కనుక ఇస్తే వాణ్ణి దేవుని మందిరములో ప్రతిష్ఠిస్తా, దేవునికై ప్రతిష్ఠిస్తా. మానట్లేదు, దుఃఖముఖిగా ఉంటుంది, విచారంగా ఉంటుంది. అన్నం మానేసింది కానీ ప్రార్థన మాత్రం మానేయట్లేదండి. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. ఇలా చూస్తున్న మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. అటువంటి కన్నీటిగా ప్రార్థించే ప్రవక్తినులు కావాలా, సహోదరులు కావాలా, సహోదరులు కావాలా. అన్న అలాగుంది, మూలిగింది, శ్రమలో కన్నీటితో ప్రార్థిస్తుంది, వదిలిపెడతలే, మానట్లేదు. ఇదే సేమ్ స్పిరిట్ లోపట ఇంకా గర్భము కాకముందే ఆ ప్రార్థించి గర్భాన్ని పొందుకుంది కనుక సమూయేలు కూడా అదే వచ్చింది. సమూయేలు కూడా అదే అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? నేను ఒకవేళ అది నాకు దూరం అగును గాక, యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అగుదును. మీ నిమిత్తం ఎలాగా తన నిమిత్తం ప్రార్థన చేసుకుందో, గర్భఫలం పొందడానికి ప్రార్థన చేసుకుందో, ఇప్పుడు సమూయేలు అంటున్నాడు, మీ నిమిత్తం కూడా నేను ప్రార్థన చేయట మానను అంటున్నాడు. లైవ్ ద్వారా అటువంటి స్పిరిట్ని నువ్వు మోయుదువుగాక, అటువంటి స్పిరిట్ నీ మీద పనిచేయనుగాక, అటువంటి అనాయింటింగ్ నీకుండునుగాక. దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రజల కొరకు, దుఃఖములో ఉంటున్న వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ భర్త కొరకు మార్పు వచ్చేదాకా. నీ భర్త చనిపోవడానికి సిద్ధమైపోయినట్టుగా ఒకరు రోగి అయ్యాడా, ప్రార్థన చేయి, దేవుడు కార్యము చేస్తాడు, దేవుడు అద్భుతము చేస్తాడు, దేవుడు బలమైన కార్యము చేస్తాడు. ఎటువంటి మరణకరమైన రోగమైనా యేసు నామములో అది దూరమైపోనిగాక. ఇక్కడ అంటున్నాడు, మరి సమూయేలు అంటున్నాడు, అలాగ కనుక చేస్తే ప్రార్థన చేయటం మాట వల్ల యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడిని అగుదును. అప్పుడప్పుడు కృంగిపోతా అంటాం, బలహీనమైపోతాం, ప్రార్థన మానేస్తాం. ఒకవేళ అలాగున్నావా, అయితే ఈ ప్రేయర్, నీ ప్రేయర్ లైఫ్ చేంజ్ అవబోతుంది.
నీ ప్రేయర్ లైఫ్లో గ్రేట్ అనాయింటింగ్ తీసుకోబోతున్నావు. నీ ప్రేయర్ మరలా అంటున్నా, గొప్ప మార్పు రాబోతుంది. నువ్వు దేంట్లో మార్పును చూడాలనుకుంటున్నావో అందెల్లా కూడా దేవుడు ఘనమైన బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు.